నోరు సరిపోయినా. నాకు హెల్ప్ చేయి. ఇక్కడే కవర్, ఇక్కడే దాని పెద్ద కవర్ ఉంది అట్లా ప్రెసిడెంట్కి చెప్పావు సార్ అయిపోయి స్వామికి అప్పుడు ప్రెసిడెంట్కి నువ్వు రాపా. లేదు స్వామి నువ్వు కప్పు. అయ్యో ప్రెసిడెంట్ కప్పు. రైట్. ఎన్జే గంగమ్మ గారు పెనుగోడు ఈమె వచ్చేసి అభివృద్ధికి గాను 10,000 పదహారు ఇచ్చినాడు. ఈమెకు అందరూ ఆశీర్వదించడమ్మా. జై లక్ష్మీరమణ. ఇంకా ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే కూడా ఇచ్చి ఈ అభివృద్ధికి మీరందరూ చేకూరుస్తారని చెప్పేసి మనం చేస్తున్నాం. మీ శిలాఫలకం మీ పేరు వస్తుందమ్మా. ఏమిటో ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామమ్మా. చెప్పు ఆయన పేరు చెప్పు మైక్లో. గుంటూరు 11,000 రూపాయలు ఇచ్చినారు. రామాయణమ్మ 11,000 11,016 మీరు రామాయణమ్మ రామాయణీయులు ముత్యాలమ్మ గుంటూరు వారు. వీరికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తామమ్మా. లక్ష్మీరమణ గోవింద.
కాలం తాతగా చెప్తారు. జనన మరణములెన్నో జాతులెన్నాయనో సతి సుతులు ఎందురో ఎంతమంది భార్యలో ఎంతమంది బిడ్డలో లెక్కే లేదప్ప తప్పించుకోవలే. ఏది ఈ సచ్చి పుట్టేదాన్ని తప్పించుకోవాలప్ప. ఇది తప్పించుకోవాలంటే అవధూత రామయ్య స్వామి ఎట్లా కావాలా? అవధూత రామయ్య స్వామి ఎట్లా అయినాడు? సరికేసుకోండి. ఇప్పుడు మీ ఊరికి వచ్చినప్పుడు బసంపల్లికి వచ్చినప్పుడు అమ్మా బసంపల్లికి వచ్చినప్పుడు సరికేసుకొని పంచి కట్టుకొని వచ్చిందా? ఉత్తర్వులతో వచ్చిందా? ఉత్తర్వులతో చెన్నకొత్తపల్లి మండలంలో బసంపల్లి గ్రామం నందు శ్రీ శ్రీ సద్గురు యోగి నారాయణ తాత ఆశ్రమం నందు శ్రీ రామయ్య స్వామి ఆరాధన కార్యక్రమము 23వ తేదీ 23/7/2026 తేదీ 10వ ఆరాధన జరపబడినది. ఈ కార్యక్రమమునకు కైవారం నుంచి సద్గురు యోగి నారాయణ తాత ఆశ్రమం సెక్రటరీ గారు వాళ్ళ బృందం వచ్చి ఇక్కడ కార్యక్రమము పోయిన తర్వాత ఇక్కడి నుంచి అనేక మంది భక్తాదులు వచ్చి భజన బృందాలు ఒక 30 భజన బృందాలు వచ్చి కార్యక్రమం నైట్ అంతా జరుపుకొని రేపు 6 గంటల వరకు ఉదయం 6 గంటల వరకు భజనలు జరుగుతాయి. బుర్రకథ జరుగుతుంది. ఇప్పుడు 8 గంటల నుంచి బుర్రకథ అయిపోయిన తర్వాత నుంచి భజనలు, బండ మీద పళ్ళుళ్ళు, గాజులు, జాకెట్లు తాతగారి పేరు మీద ఇక్కడ పసుపు కుంకుమ ఇచ్చి ముత్తైదులను ఆశీర్వదించి వాళ్ళను భగవంతుని కృపకు పాత్రులయ్యి మేము కూడా వాళ్ళని ఆశీర్వదించి తాతగారు కూడా వాళ్ళని ఆశీర్వదించి ఈ కార్యక్రమం జరిపినందుకు భక్తాదులందరికీ మేము పాదాభివందనములు చేసి నమస్కరించి ఈ కార్యక్రమం ముగింపు చేస్తున్నాము. ఓం నమో నారాయణాయ. హే లక్ష్మీరమణ గోవింద గోవింద. ఈరోజు మన బసంపల్లి గ్రామంలో చెన్నగిరిపల్లి మండలం సత్యసాయి జిల్లాలో ఈరోజు మన సద్గురు రామయ్య స్వామి 10వ ఆరాధన మహోత్సవం అత్యద్భుతంగా జరుగుతున్నది. ఇక్కడ బసంపల్లి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, స్వామివారి శిష్యులు, భక్త బృందం అందరూ కూడా భజన బృందం వాళ్ళు భక్త బృందం అంతా కూడా ఇచ్చేసి ఉన్నారు. వాళ్ళకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి ఉన్నాము. వాళ్ళంతా కూడా స్వీకరిస్తున్నారు. తర్వాత వచ్చేసి చిన్నకొత్తపల్లి మండలము బసంపల్లి గ్రామం నందు శ్రీ సద్గురు తాతయ్య ఆశ్రమం నందు రామయ్య స్వామి 10వ ఆరాధన జరపబడినది. కావున భక్తాదులందరూ దీన్ని జయప్రదం చేసినారు. మరియు దీనికి విరాళమిచ్చి దాతలు ఎవరైనా 1716 ఇస్తే వాళ్ళ శిలాశాసనం పైన వాళ్ళ పేరు, వాళ్ళ మగవారి పేరు, భార్య పేరు, భర్త పేరు వేయించడం జరుగుతుంది. కావున ఇందు మూలముగా ఎవరైనా కానీ దీనికి ఆశ్రమానికి డబ్బులు ఇచ్చేవారు దాతలు ఎవరైనా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. తర్వాత వచ్చేసి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి భాగవతులు బాలకృష్ణప్ప గారు కూడా ఈ కార్యక్రమానికి చేసి ఉన్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత ఈ నెల 27, 28, 29 తేదీలో గురు పూజ ఉత్సవాలు కైవారంలో జరుగుపడుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా సవినయంగా మనం చేస్తున్నాం. లక్ష్మీరమణ గోవింద గోవింద. తాతయ్య స్వామి పాదమే గతి గోవింద గోవింద. రామయ్య స్వామి పాదమే గతి గోవింద గోవింద. అమరనారాయణ స్వామి పాదమే గతి గోవింద గోవింద. ఇందులో భాగంగా మన రమణ స్వామి హెచ్ఎంఆర్ న్యూస్ రమణ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లక్ష్మీరమణ గోవింద గోవింద. రాజేంద్ర గారు, ఆదినారాయణ గారు, ఓలేసు ధర్మకర్త గారు,
ఫస్ట్ వాళ్ళందరికీ నా నమస్కారం. నేను 16 సంవత్సరాలు వచ్చింది ఇక్కడ కాబట్టి 16వ సంవత్సరం అంటే మా గురువు గారు 10వ ఆరాధన అన్నమాట ఈరోజు. మరి ఆ రోజుల్లో ఈ శాస్త్రి గుడి మరి ఆ విష్ణుమూర్తి దీనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు ఎవరన్నా కూడా ఇవ్వదలుచుకుంటే ఈ అభివృద్ధిలో భాగంగా ఇచ్చి వారి శిలాఫలం వీళ్ళు చూస్తాను నాకు ఆనందం అవుతుంది. నిజమో ఎంత భగవంతుడు చాలా గ్రేట్. నాది రాప్తాడు మండలం బండమీదపల్లి గ్రామం. మేము బలిజల గాజులో బలిజ కులస్థలమైన వారసులం. గత ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కార్యక్రమానికి రామయ్య తాత నుంచి కూడా మేము ఇక్కడ ముత్తైదు భాగ్యసేవని పెట్టి వచ్చిన ముత్తైదులందరికీ కూడా ఒక జాకెట్, పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చి మా బండమీదపల్లి గ్రామం తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తాదులందరికీ, మా కమిటీ మెంబర్లకి, ముఖ్యంగా ఇక్కడ చాలా కష్టార్జితంతో ముందరుండి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నటువంటి మా కమిటీ మెంబర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా గొప్పది. ఇలాంటి కార్యక్రమాల్లో మనట్ల వాళ్ళు పాల్గొనడం ఇంకా మరీ గొప్పది. కాబట్టి మా వంతు సహాయంగా మేము చేసుకుంటూ వస్తున్నాం. మాకు శక్తిని ఇచ్చినంత వరకు చేస్తూనే ఉంటాం. ధన్యవాదాలు. ఓం నమో నారాయణ. నెక్స్ట్ ఎవరన్నా బాబు మాట్లాడు. మాట్లాడు, తప్పే ఉంది. వాయిస్ ఇది ఇంకోటి ఒకటి కాదు, అందరికి పోతుంది. మాట్లాడమ్మా. పని చేద్దాం అనుకుంటున్నా రిపోర్టర్ హెచ్ఎంఆర్ కొట్టి వస్తుంది. హెచ్ఎంఆర్ న్యూస్ అని కొడితే వస్తుంది. వీడియోనా ఛానల్ రథమ్మ ఇది మందులు కలిసి నువ్వు పక్కా పోదు కదా ఇంకా రన్నింగ్లోనే చేస్తాను రథ కుప్పు ఇట్లా ఎక్స్పీరియన్స్ యాడో వేడివేడిగా ఉంది. గుమ్మగుమ్మలు ఆడతాం. ఏం స్మెల్ అసలు భారీ స్మెల్ ఉంది. స్మెల్ వేడివేడి ఉంది కదా, బాగా వస్తుంది. మళ్ళీ తీసుకో, ఎంత